హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ స్టాక్స్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, ప్రతి వారం మీకోసం ఒక బెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ తీసుకొస్తున్నాను కదా. సో ఈ వారం కూడా మీకోసం మరి ఒక బెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ తీసుకొచ్చాను. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. సో ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీకు ఎనీ సెగ్మెంట్లో మీరు ఇండెక్స్ ఆప్షన్స్లో అయినా ఆర్ స్టాక్ ఆప్షన్స్లో అయినా ఆర్ ఫ్యూచర్స్లో అయినా ఆర్ ఈక్విటీ ఆర్ డెరివేటివ్ ఆర్ కమోడిటీ ఎనీ సెగ్మెంట్లో అయినా మీరు ఈ స్ట్రాటజీ చేసుకోవచ్చు ఇంట్రాడే ట్రేడింగ్ కోసం. అటువంటి స్ట్రాటజీ అని చెప్పొచ్చు. చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని కూడా చెప్పొచ్చు. ఈ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా. సో ఫ్రెండ్స్, స్ట్రాటజీ వీడియోలో వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి స్ట్రాటజీ వీడియోస్ మేము ప్రతి వారం చేస్తుంటాం. అండ్ ఆల్సో మేము మార్కెట్ అప్డేట్స్ మీద డైలీ వీడియోస్ కూడా చేస్తుంటాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వద్దంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూ చార్టింగ్ ప్లాట్ఫామ్. నేను ప్రతి స్ట్రాటజీ వీడియో ట్రేడింగ్ వ్యూ చార్టింగ్ ప్లాట్ఫామ్లో చెప్తాను. ఎందుకంటే ట్రేడింగ్ వ్యూ అనేది మనకు బెస్ట్ చాటింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. టెక్నికల్ అనాలిసిస్ చేయడానికి ప్రపంచంలో చాలా పాపులర్ అన్నమాట. మన బ్రోకరేజ్ వాళ్ళు కూడా చాటింగ్ ప్లాట్ఫామ్స్ ప్రొవైడ్ చేస్తారు. బట్ అందులో వచ్చేసరికి మనకి లిమిటెడ్ ఇండికేటర్స్ అంటే చాలా తక్కువ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు. బట్ ట్రేడింగ్ వ్యూ అనేది మల్టిపుల్ ఇండికేటర్స్ అంటే మనకు థౌజండ్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు వచ్చేసరికి. అండ్ ఆల్సో ట్రేడింగ్ వ్యూ అనేది ప్రపంచం మొత్తం మీద, ఇండియాలో కాదు ప్రపంచం మొత్తం మీద చాలా పాపులర్ అండ్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు యూజ్ చేసుకొని టెక్నికల్ అనాలిసిస్ చేస్తారు ఈ వెబ్సైట్ యూజ్ చేసుకొని. అండ్ ఆల్సో మన చార్టింగ్, మన బ్రోకరేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే చార్టింగ్ వచ్చేసరికి అంత పర్ఫెక్షన్ ఉండదు. ట్రేడింగ్ వ్యూ అనే ఇచ్చే అంత పర్ఫెక్షన్ మన బ్రోకరేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే చార్టింగ్ ప్లాట్ఫామ్స్ ప్రొవైడ్ చేయవన్నమాట. చాలా ఎక్యురసీ ఉంటుంది కంపేర్ టు మన బ్రోకరేజ్ ప్రొవైడ్ చేసే చార్టింగ్ ప్లాట్ఫామ్స్తో కంపేర్ చేస్తే చాలా బెస్ట్ అని కూడా చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, అటువంటి చార్టింగ్ ప్లాట్ఫామ్లో మీకు ఈరోజు ఈ స్ట్రాటజీ చెప్పబోతున్నాను. సో మీరు మీరు ల్యాప్టాప్ అయినా ఏదైనా యూజ్ చేసుకుంటే www.tradingview.com అని వెబ్సైట్ ఓపెన్ కావాలని మీరు మెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే చాలు ఫ్రీగానే. ఆర్ మీ మొబైల్ వర్షన్ యూజ్ చేసుకుంటే మాత్రం మీకు ప్లే స్టోర్లో అయినా మీకు ట్రేడింగ్ వ్యూ అని టైప్ చేస్తే ఉంటుంది, యాప్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకునైనా అక్కడ కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా. సో ఫ్రెండ్స్, నేను చార్ట్ ఓపెన్ చేశాను చూడండి ఇక్కడ. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యాడ్ చేశాను. ఇది ప్లేన్ చార్ట్ అన్నమాట, ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ చేయలేదు. టీసీఎస్ ఒక స్టాక్స్ మీద కూడా మీకు చూపెడతాను. ఫస్ట్ వచ్చేసరికి నేను నిఫ్టీ మీద చూపెడతాను. ఇది వచ్చేసరికి ప్లేన్ చార్ట్, ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ చేయలేదు. నేను స్టెప్ బై స్టెప్ ఇండికేటర్స్ యాడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇండికేటర్, సో ట్రెండింగ్లోకి వెళ్ళండి. మీరు ఇక్కడ ట్రెండింగ్లోకి వెళ్తే మీకు పివట్ పాయింట్స్ చూపెడతాను. చూడండి ఇక్కడ ఆర్ఎస్ఐ మల్టీ లెంత్ ఇండికేటర్ ఒకటి, ఇక్కడ పివట్ పాయింట్స్ హైలో. ఈ టూ ఇండికేటర్స్, ఫస్ట్ ఇండికేటర్స్ వచ్చేసరికి ఆర్ఎస్ఐ మల్టీ లెంత్ యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసరికి పివట్ పాయింట్స్ హై లో. సో టూ ఇండికేటర్స్ యాడ్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదే ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన సింపుల్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. సో ఈ స్ట్రాటజీ మీకు ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది సో మీకు ఇక్కడ చూపెడతాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్ ఉంది. సో ఇక్కడ చూడండి పివట్ పాయింట్స్ హైలో రివర్సల్ ప్యాటర్న్ ఒక ఇండికేటర్ అండ్ ఆల్సో ఆర్ఎస్ఐ మల్టీ లెన్ ఇండికేటర్. సో ఆర్ఎస్ఐ గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. సో మీకు ఈ స్ట్రాటజీ మీద మనకు సిగ్నల్స్ ఎలా ఇస్తుందో ఒకసారి చూపెడతాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ వచ్చేసరికి మీకు పివట్ పాయింట్స్లో చూపెడతాను. ఇక్కడ వచ్చేసరికి మనకు పివట్ పాయింట్స్ ఇండికేటర్ అనేది ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది కదా. సో ఈ పొజిషన్స్లో బై చేయమని సిగ్నల్ ఇచ్చింది అనమాట. ట్రెండ్ రివర్సల్ అవుతుందని మనకు క్లియర్గా చెప్తుంది. ఇక్కడ వచ్చేసరికి నెగిటివ్ ట్రెండ్ ఉన్నది, ఇక్కడ ట్రెండ్ రివర్సల్ అయింది. ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉందని ఇక్కడ మనకి సిగ్నల్ ఇచ్చింది పివట్ పాయింట్స్. అండ్ ఆల్సో సేమ్ ఆర్ఎస్ఐ వచ్చేసరికి ఈ రెడ్గా ప్యూర్ ఇక్కడ రెడ్గా మనకి క్లౌడ్ లాగా ఫామ్ అయింది కదా. ఇది వచ్చేసరికి ఓవర్ సోల్ జోన్ అనమాట. హెవీగా సేల్ చేశారు. సో ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓవర్ సోల్ జోన్ అనమాట. ఇక్కడ చూడండి, ఓవర్ సోల్ జోన్ నుంచి ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుంది. హెవీగా సేల్ అయింది. సో అంతకంటే ఇంకెక్కువ సేల్ చేయడానికి అవకాశం ఉండదని కాదు, కానీ అక్కడి నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని ఒక ఇండికేషన్ అనమాట. ఓవర్ సోల్ జోన్ అని మనకి ఇండికేషన్ ఇచ్చింది. సో ఇక్కడ నుంచి రివర్సల్ అయింది చూడండి. ఆర్ఎస్ఐ కూడా సిగ్నల్ ఇచ్చింది బై చేయమని. సో ఇలా
సో ఇది కూడా మనకి చూడండి పివట్ పాయింట్స్ కూడా అప్ ట్రెండ్ వెళ్తుందని అండ్ ఆర్ఎస్ఐ కూడా మనకు అప్ ట్రెండ్ సిగ్నల్ ఇస్తుందని. సో ఇక్కడ కూడా చూడండి మళ్ళీ సేల్ సిగ్నల్, ఇది ఓవర్ బౌట్ జోన్, ఇక్కడ వచ్చి హెవీగా బై చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసరికి పివట్ పాయింట్స్ ఇండికేటర్ ఏంటంటే ఇక్కడ మనకి రెసిస్టెంట్ ఫామ్ పివట్ పాయింట్స్ ఇది బ్రేక్ చేయలేకపోయింది ఈ లెవెల్ని. సో రివర్సల్ ట్రెండ్ తీసుకుంటుందని మనకి క్లియర్గా ఇండికేషన్ ఇస్తుంది. పివట్ పాయింట్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ రివర్సల్ ట్రెండ్ ఇండికేషన్ ఇచ్చింది. అండ్ ఆల్సో ఆర్ఎస్ఐ సేమ్ లెవెల్ ఆపోజిట్ చూడండి. సో ఓవర్ బౌట్ జోన్ ఈ ఏరియాలో చూడండి మనకి ఇక్కడ గ్రీన్ క్లౌడ్ ఫామ్ అయింది కదా, క్లౌడ్ ఇక్కడ మనకి ఇక్కడ ఏం చూపెడుతుందంటే ఇక్కడ హెవీగా సేల్ చేశారు. సో ఇక్కడ నుంచి పడిపోయే అవకాశం ఉందని సిగ్నల్ ఇచ్చింది. ఓవర్ బౌట్ జోన్ ఆర్ఎస్ఐలో ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ ట్రెండ్ స్టార్ట్ అయింది. సో చూడండి, సో ఇలా ఇండికేషన్ వచ్చేసరికి మనకి బై ఎక్కడ తీసుకోవాలి, సెల్ ఎక్కడ తీసుకోవాలనేది క్లియర్గా మనకి ఈ ఇండికేషన్ చూపెడుతుంది. చూడండి మీకు 5 minutes టైం ఫ్రేమ్లో చూపెట్టాను, చూడండి ఇక్కడ కూడా చూడండి. సో ఓవర్ సోల్ పొజిషన్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి రివర్సల్ అయింది, ఇక్కడ మళ్ళీ రివర్సల్ అయింది, ట్రెండ్ మనకు సిగ్నల్ క్లియర్గా ఇస్తుంది అనమాట. ఇక్కడ ఆర్ఎస్ఐ ఇస్తుంది అండ్ ఆల్సో మనకి ఈ పివట్ పాయింట్స్ ఇండికేటర్ కూడా మనకి సిగ్నల్ ఇస్తుంది. సో ఇలా ఫ్రెండ్స్ ఇక టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minutes అయినా యూజ్ చేసుకోండి, 15 minutes అయినా టైం ఫ్రేమ్ అయినా యూజ్ చేసుకోండి. మీరు ఏ టైం ఫ్రేమ్లో అయినా యూజ్ చేసుకొని ఈ స్ట్రాటజీతో ట్రేడింగ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి నిఫ్టీలో చూపెట్టాను, ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం ఇదే స్ట్రాటజీ. సో బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి ఫస్ట్ సేమ్ 5 minutesలోనే చూపెడతాను. సో చూడండి సేమ్ మీకు ఇక్కడ ఆర్ఎస్ఐలో ఓవర్ సోల్డ్, ఇక్కడ క్లౌడ్ ఫామ్ అయింది కదా. సో ఈ ఏరియా ఇక్కడ అంటే ఓవర్ సోల్డ్ అయింది, ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉందని. సో మనకి ఆర్ఎస్ఐ ఇండికేషన్ ఇక్కడ మనకి ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుందని ఇండికేషన్ ఇచ్చింది. సో మనం ఇక్కడ బై పొజిషన్ తీసుకోవాలని అండ్ ఆల్సో మనకి పివట్ పాయింట్స్ కూడా బై సిగ్నల్ ఇచ్చింది ఈ ఏరియాలో. సో బై సిగ్నల్ ఇలా ఇండికేషన్, ఇక్కడ కూడా చూడండి ఇక్కడ సేల్ సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ వచ్చేసరికి బై సిగ్నల్ ఇలా చూడండి. ఈ ఏరియా వచ్చేసరికి సేల్ సిగ్నల్ ఇచ్చింది చూడండి, ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందని మనకి పివట్ పాయింట్ చెప్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనకి ఆర్ఎస్ఐ కూడా ఓవర్ బౌట్ జోన్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే అవకాశం ఉందని. సో ఇలా 5 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేసుకొని ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ అయితే 5 minutes బెస్ట్ టైం ఫ్రేమ్ అని చెప్పొచ్చు. సో మనకి సిగ్నల్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం అయితే 15 minutes కొంచెం లాంగ్ అని చెప్పొచ్చు, 5 minutes అయితే బెస్ట్ టైం ఫ్రేమ్ అని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ. మీకు అర్థమైంది అనుకుంటా. ఒకసారి స్టాక్స్లో కూడా చూద్దాం, టీసీఎస్ స్టాక్ యాడ్ చేశాను కదా. సో చూడండి ఫ్రెండ్స్ సేమ్ ప్యాటర్న్, ఇక్కడ వచ్చేసరికి ఓవర్ సోల్ పొజిషన్ వచ్చింది, ఇక్కడ స్టాక్ చూడండి ఇక్కడ ఓవర్ సోల్డ్ అయింది, క్లౌడ్ ఫామ్ అయింది కదా, రెడ్ ఫామ్ అయిందంటే ఓవర్ సోల్. సో ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే అవకాశం ఉందని ఇండికేషన్ ఇచ్చింది ఆర్ఎస్ఐ. సో రివర్స్ అయింది, ఇక్కడ కూడా మనకి పివట్ పాయింట్స్ ఇండికేటర్ రివర్స్ మళ్ళీ అప్ ట్రెండ్ ఇచ్చింది. సో ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు. సో మళ్ళీ ఇక్కడ ఓవర్ బౌట్ హెవీగా బై చేశారు, ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే అవకాశం ఉందని మనకి పివట్ పాయింట్స్ ఇండికేషన్ ఇచ్చింది. అండ్ ఆల్సో ఆర్ఎస్ఐ కూడా చూడండి ఓవర్ బౌట్ క్లౌడ్ ఫామ్ అయింది, ఇక్కడ నుంచి రివర్సల్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇలా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటా ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ సింపుల్ స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీరు ఫస్ట్ 2 or 3 times పేపర్ ట్రేడింగ్ చేయండి, తర్వాత మీకు అక్యురసీ మీకు పర్ఫెక్షన్ అనిపించిన తర్వాత మీకు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ సింపుల్ స్ట్రాటజీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ మీద మేము ప్రతి వారం వీడియోస్ చేస్తుంటాము. సో మీరు ఆ వీడియోస్ మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకొని వాళ్ళని కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మేము కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇక్కడ మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి, ఒకసారి చూడండి. ఇక్కడ మాకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్. ఈ గ్రూప్లో వచ్చేసరికి మేము లైవ్ మార్కెట్లో ఈక్విటీ అండ్ డెరివేటివ్ సెగ్మెంట్లో స్టాక్ ఆప్షన్స్లో ఆర్ ఇండెక్స్ ఆప్షన్స్లో బ్యాంక్ నిఫ్టీ ఇలా స్టాక్స్లో మేము లైవ్ మార్కెట్లో అనాలిసిస్ చేసి లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ఎవరికైనా ఈ గ్రూప్లో యాడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయవలసింది ఒకటి డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళని వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ ఇంట్రాడే స్ట్రాటజీ. సో నెక్స్ట్ వారం మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.